నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్ తాలూకా హెడ్‌లైన్స్, వాటి తాలూకా జాతీయ, అంతర్జాతీయ పరమైన అంశాలేంటో మనము చూద్దాం. అంతర్జాతీయ న్యూస్‌లో భాగంగా చెప్పుకునే మొట్టమొదటి న్యూస్ ఏమిటంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అంటాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది ఎస్‌సీఓ అంటామండి. మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు మనకి రష్యా పర్యటనలు వెళ్ళబోతున్నారు. ఇంతకీ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు రష్యా పర్యటనలో సంబంధించిన అంశాల్లో ముఖ్య అంశాలు ఏంటి, వాటి తాలూకా వివరాలేంటో మనము చూద్దాం. మరియు ఎస్‌సీఓ తాలూకా వివరాలేంటి అనేది మనకి ఇక్కడ మనం చెప్పుకున్న ఆర్టికల్స్‌లో ఇంపార్టెంట్. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే 2 రోజుల్లో రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు రష్యా పర్యటన. ఈ రష్యా పర్యటన వెనకాతల ఉన్నటువంటి అంశాలేంటి, ఎందుకు వెళ్తున్నారు, వాటి తాలూకు విధానాలేంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్‌నాథ్ సింగ్ గారు రష్యా పర్యటనలో భాగంగా జరిగే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆయన ఎస్‌సీఓ ఆర్గనైజేషన్ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకి హాజరు కాబోతున్నారు. భారత్ తరపు నుంచి రక్షణ శాఖ మంత్రిగా రష్యాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కి హాజరు కాబోతున్నటువంటి రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటాం. ఆయన పేరే రాజ్‌నాథ్ సింగ్ గారు. అయితే వీటి తాలూకు అంశాలు, వాటి తాలూకు అంశాలు ఏంటో మనము చూద్దాం. అయితే ఇక్కడ మనకి రేపు రష్యాలో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వేటి గురించి డిస్కస్ చేయబోతున్నారు, వాటి తాలూకు అంశాలేంటి. అన్లాఫుల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం, ప్రివెంటేషన్ యాక్ట్ అంటాం. అలాగే నెక్స్ట్ యాంటీ టెర్రరిజం యాక్ట్, అలాగే అంతర్జాతీయ పరమైనటువంటి రక్షణ పరమైనటువంటి అంశాలు. అయితే ఈ మధ్య కాలంలో కోవిడ్-19 తాలూకా ప్రభావంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి విధానం, ఇలా ముఖ్యమైనటువంటి రక్షణపరమైన అంశాలు, జాతీయ అంతర్జాతీయ పరమైన అంశాల్లో వీటిలో చర్చించబోతున్నారన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మనము ఎస్‌సీఓ తాలూకా అంశం గురించి చూద్దామండి. ఎస్‌సీఓ అంటే మీనింగ్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీనిని 2001 జూన్ 15వ తారీఖున షాంఘైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఆన్ జూన్ 15, 2001 ఇన్ షాంఘై. షాంఘై అనే నగరంలో 2001లో జూన్ 15వ తారీఖున ఎస్‌సీఓ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ప్రారంభంలో వీటిలో ఉన్నటువంటి సభ్య దేశాలు లీడర్స్ ఎవరంటే చైనా, అలాగే కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ మధ్య ఆసియా ఖండంలో ఉన్న దేశాలు, సెంట్రల్ ఏషియన్ కాంటినెంట్ సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అనేవి వీటిలో ముఖ్యమైనటువంటి సభ్య దేశాలుగా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇందులో భారతదేశం అనేది ఇప్పుడు జరిగింది. మొత్తం ఎన్ని దేశాలు అంటే 2001లో ప్రారంభంలో ఎన్ని దేశాలు ఉండేవి? కేవలం 6 దేశాలు మాత్రమే ఉండేవండి. చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. అయితే తరువాత ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు మొత్తం 8 సభ్య దేశాలు ఉన్నాయండి. అందులో ఇండియా మరియు పాకిస్తాన్ అనేది 2017 జూన్ 9వ తారీఖున సభ్య దేశాలుగా, పూర్తి సభ్యత్వం కలిగినటువంటి దేశాలుగా యాడ్ అవ్వడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. దీంతో మొత్తం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు ఉన్నాయంటే 8 సభ్య దేశాలు ఉన్నాయని అంశాలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రష్యా, అమెరికా అనేది అబ్జర్వర్ స్టేటస్ని కలిగి ఉండడం జరిగింది. కాకపోతే ఏమిటంటే 2005లో రిజెక్ట్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. యునైటెడ్ స్టేట్స్ అప్లైడ్ ఫర్ అబ్జర్వ్ స్టేటస్ ఇన్ ద ఎస్‌సీఓ బట్ వాజ్ రిజెక్టెడ్ ఇన్ 2005. 2005లో రిజెక్ట్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇదండి భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు రష్యా పర్యటనలో నిమిత్తం ఎందుకు వెళ్ళబోతున్నారంటే ఎస్‌సీఓ సదస్సు. ఎస్‌సీఓ అనగా ఏం చెప్పాం? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలాగే ఇండియా ఎప్పుడు చేరింది, అలాగే పాకిస్తాన్ ఎప్పుడు చేరింది, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు అడుగుతారని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏమిటా తీర్పు అంటే ఇంతవరకు మనము ఇప్పుడు బీసీ అని, బీసీలో ఓబీసీ అని, అలాగే బీసీడీ అని, ఇలా మనం కొన్ని రకాలైనటువంటి క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉప క్యాస్ట్లో వాటిని మనం సబ్ క్యాస్ట్ అంటాం. అయితే ఈ సబ్ క్యాస్ట్లు అన్నీ ఉండడం చూసాం. కానీ
ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది సుమారు 5 జడ్జిలతో కూడుకున్నటువంటి బెంచ్‌ని ధర్మాసనం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలో కూడా సబ్ కాస్ట్‌లుగా డివిజన్ చేసే అధికారాన్ని విభజించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చే విధంగా ఈ సుప్రీంకోర్టు అనేది తీర్పుని వెల్లడించడం జరిగింది. అంటే ఎందుకంటే ఈరోజు భారతదేశ చరిత్రలో సబ్ కాస్ట్ అనే ఒక విధానం అనేది మనం ఇంతవరకు బీసీలో, ఓబీసీలో చూసాం తప్ప ఎస్సీ, ఎస్టీలో కూడా ఇంతవరకు సబ్ కాస్ట్ అనేది అందులో మనం చూడలేదు. ఎందుకంటే ఇంతవరకు మనం ఎస్సీ మరియు ఎస్టీగా మనం షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్గానే మనం ఇంతవరకు విన్నాం తప్ప అంతేగాని ఎస్సీలో ఉప క్యాస్ట్లని, ఎస్సీలో సబ్ కాస్ట్ అని, ఎస్టీలో సబ్ కాస్ట్ అని ఇంతవరకు మనం ఎప్పుడు కూడా వినలేదు. అయితే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది 5 జడ్జిలతో కూడుకున్నటువంటి ధర్మాసనం అనేది తీర్పునివ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు కూడా సబ్ కాస్ట్‌ని విభజన చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్‌ను ఏ విధమైనటువంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుందో, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల వాళ్ళకి సబ్ కాస్ట్ సంబంధించిన అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నట్టుగా సుప్రీంకోర్టు అనేది 5 ధర్మాసనాలతో కూడుకున్నటువంటి సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలండి. ఏమిటంటే ఇక్కడ 2005 ఈవి చెన్నయ్య అంటాం. ఈవి చెన్నయ్య అంటే ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏం చెప్పిందంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాటిలో సబ్ కాస్ట్ అనేది ఉండదు, సబ్ కాస్ట్ తాలూకు విధానం అనేది ఉండదు, ఒకటే విధానము, అది ఎస్సీ, ఎస్టీ అని 2005లో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు అదే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు 2020 సుప్రీంకోర్టు యొక్క తీర్పును చూసుకున్నట్లయితే దాన్ని మార్చి ఈరోజు 2020లో ఎస్సీ, ఎస్టీ సంబంధించిన అంశాల్లో సబ్ కాస్ట్ తాలూకు విధానాన్ని పొందపరచండి, సబ్ కాస్ట్ తాలూకు విధానాన్ని విడుదల చేయండి, సబ్ కాస్ట్ తాలూకా అంశాల తాలూకు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి వాళ్ళు విభజన చేయండి అని ఇదివరలో సుప్రీంకోర్టు ఏదైతే సబ్ కాస్ట్ ఉండకూడదు, సబ్ కాస్ట్ లేదు అని ఎస్సీ, ఎస్టీలో సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా తీర్పునివ్వడం జరిగిందో అదే ఈరోజు ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి అంశాల్లో ఉప కులాలు సబ్ కాస్ట్ యొక్క నినాదాలను, సబ్ కాస్ట్ తాలూకు అంశాలని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాలు వీటిలో సబ్ కాస్ట్ల తాలూకు విధానానికి విభజన చేయడానికి మీరు చెయ్యండి అని ఈరోజు 5 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనం ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూశారండి, ఈరోజు మన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు అండి. ఈరోజు ఆ కోర్టు చెప్పినటువంటి అంశాలే ఈరోజు దాన్ని తిరగరాసి మరలా మార్చి చేయడం జరిగింది. ఇక్కడ నాగరికతతో పాటు మారుతున్నటువంటి కాలాలతో పాటు ప్రజల తాలూకు జీవన మనుగడ విధానంతో పాటు వీటిని కూడా అంశాన్ని సుప్రీంకోర్టు అనుసరించి ఈరోజు తీర్పునివ్వడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇంకో విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలండి. ఏమిటంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఇక్కడ క్యాస్టల్ పరమ అంశం అవనండి, సమానత్వ పరమ అంశం అవనండి, వీటన్నిటిలో కూడా మనుషుల మధ్య విభేదాలు, మనుషుల మధ్య కలతలను, మనుషుల తాలూకు హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది తప్ప ఇది సమానత్వపరమైన అంశాలు ఉండదు అని మనకి ఆర్టికల్ 14 అనేది చెప్తుందండి. అయితే ఇక్కడ మనకి వీటి తాలూకు అంశాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ తాలూకా జీవన విధానాన్ని, వాళ్ళ తాలూకా అంశాల్లో ఈరోజు మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారండి. బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు దీని తాలూకా విధానాన్ని తీసుకొచ్చారంటే వాళ్ళలో ఆ సమయంలో ఎదుగుదల, అభివృద్ధి, వాళ్ళ తాలూకా విధానాల్లో పూర్తిగా పరివర్తనం తీసుకురావాలనే అంశంతోనే తీసుకొచ్చారు తప్ప అంతేగాని ఒక పరమైన రిజర్వేషన్ సృష్టించి మనుషుల మధ్య విభేదాలు, మతాల మధ్య తారతమ్యాలు, జాతుల మధ్య పరమైనటువంటి విభేదాలు సృష్టించడమే ఆయన చేసినటువంటి విధానం కాదండి. ఎందుకంటే అనగబారిన వెనుకబడిన తక్కువ వర్గాలు ఉన్నటువంటి అంటే వాళ్ళలో ఆలోచన రీతిని మార్చాలి. ఎందుకంటే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళలో గమనించినట్లయితే వాళ్ళు ఎలా ఉంటుందంటే మేము ఈ స్థాయిలో ఉంటాము, మేము తక్కువలో ఉంటాము, మేము అలాగ చెప్పలేము, మేము అలా ఉండలేము అంటే వాళ్ళలో ఒక
ఆలోచనపరమైన అంశాన్ని మార్చాలి. అంటే మేము కూడా సాధించగలుగుతాం. మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగుల్లో ప్రథమ ర్యాంక్‌ని మనం ఉంచగలుగుతాం. మాలో కూడా ఒక ఉత్తమమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. సృష్టించే తత్వం, నాయకత్వ లక్షణాలు మాలో కూడా ఉన్నాయి అని ఒక ఉత్తేజపరమైనటువంటి అవేర్‌నెస్ తీసుకురావాలని ఆ ఇంటెన్షన్‌తోని బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళలో వెలుగులో తీసుకురావాలని ఈ విధానాన్ని తీసుకొచ్చారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదే ఈరోజు సుప్రీంకోర్టు సంబంధించిన అంశాల్లో వాళ్ళ తాలూకు అంశాల్లో వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనకు రాజ్యాంగంలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంటుందంటే ఇది కేంద్ర జాబితాలో ప్రెసిడెంట్ యొక్క అండర్లో ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఎస్సీ మరియు ఎస్టీ తాలూకా విధానాన్ని నోటిఫై చేసే అధికారం అనేది భారత రాజ్యాంగం ఎవరికి ప్రసాదించడం జరిగిందంటే రాష్ట్రపతికి ప్రసాదించడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలండి. 341 అనేది ఎస్సీ గురించి తెలుపుతుందండి. అలాగే 342 అనేది షెడ్యూల్ ట్రైబల్ గురించి తెలియపరుస్తుందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా పార్ట్ 3లో ప్రెసిడెంట్కి ఈ పర్మనెంట్ ఆర్డర్ చేసే అధికారం అనేది మనకి 1950లో కల్పించారని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి సబ్ క్యాస్ట్లు ఉండదు, ఉండకూడదు అనేది తీసియండి అనేది తీర్పుని సుప్రీంకోర్టు అనేది ఏ కేసులో చెప్పడం జరుగుతుందంటే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుగా మీరందరూ కూడా గమనించాలి 2005. అదే తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు అనేది 9 మంది 5 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనంతో కూడుకున్న అంశాన్ని ఈరోజు విడుదల చేయడం అనేది జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఇంకొక పదాన్ని కూడా వాడారండి, క్రిమీ లేయర్ అంటాం. క్రిమీ లేయర్ అంటే మీనింగ్ ఏంటంటే ఉదాహరణకి ఒక ఓబీసీ ఉన్నారండి, సంవత్సర వార్షిక ఆదాయం అనేది 8 లక్షల కన్నా అత్యంత ఎక్కువగా ఉన్నట్లుగైతే అలాగే వాళ్ళలో జాబ్ హోల్డర్స్ ఉన్నట్లుగైతే వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. దీన్ని మనం క్రిమీ లేయర్ అంటామండి. 8 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే రిజర్వేషన్ వర్తిస్తుందండి. మనకి 2018 2019 నరేంద్ర మోదీ గారు మనకి 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటిలో వార్షిక ఆదాయాన్ని 8 లక్షలకి పెంచడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. వాళ్ళలో ఎటువంటి హోదాపరమైనటువంటి అంశాల్లో అలాగే ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. దీన్నే మనం క్రిమీ లేయర్ అంటాం. అలాగే ఈరోజు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని వందల లక్షలు సంపాదించినా వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తిస్తూ ఉంటుందండి. కానీ ఫ్యూచర్లో రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఫ్యూచర్లో వాళ్ళకి కూడా క్రిమీ లేయర్ సంబంధించిన అంశాన్ని తీసుకురాబోతామని ఈ విధమైన అంశాల్లో వెల్లడించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ప్రతిష్టాత్మకంగా సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనం అనేది ఎస్సీ ఎస్టీ సంబంధించిన సబ్ కాస్ట్ని విడుదల చేయడంలో తీర్పును వెల్లడించడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. తర్వాత వచ్చి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాలూకు అంశాలు ఏంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చిందో మనము చూద్దాం. అయితే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా దీన్ని ఎవరు విడుదల చేస్తారో వీటి తాలూకు అంశాలను చూద్దాం. ఇంతకీ ప్రతి ఏడాది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎవరు ర్యాంకింగ్ని విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్ విడుదల చేస్తుంది అనేది మీరు మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఇక్కడ న్యూస్ ఆర్టికల్స్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఈరోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో మనం ఫస్ట్ భారతదేశం యొక్క స్థానం చూద్దాం. అయితే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం అనేది 63వ స్థానంలో ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది 190 దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 63వ స్థానంగా మీరందరూ కూడా గమనించాలి. అది 2014లో 77వ స్థానాన్ని కలిగి ఉందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అంటే మనకు 14 స్థానాలు ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అయితే ఇక్కడ మనకు భారత్ యొక్క లక్ష్యం ఏమిటంటే రానున్న కాలంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ యొక్క స్థానం ఎంత ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందంటే 50 స్థానం అనేది 5th ప్లేస్ 50th అంటే 50వ స్థానం వరకు వచ్చే విధమైన అంశాల్లో భారత్ అనేది తనకు ఎనలేనటువంటి పాత్ర పోషిస్తుంది, తన యొక్క లక్ష్యాలను నిర్దేశించుకున్న అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఈరోజు మనకి ఎందుకు ఇది న్యూస్ ఆర్టికల్స్లోకి రావడం జరిగిందంటే ఈరోజు మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసారా, ఇందులో ఏ పారామీటర్స్ తీసుకొని ఈ యొక్క ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్ తీస్తారు అనే అంశాన్ని ఇక్కడ చూసారా.
ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇచ్చారు. స్టార్టింగ్ బిజినెస్ అని, అలాగే ఎంప్లాయింగ్ వర్కర్స్ అని, డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ పెర్మిట్స్ అని, అలాగే గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ అని, రిజిస్టరింగ్ ప్రాపర్టీ అని, గెట్టింగ్ క్రెడిట్, ప్రొటెక్టింగ్ మైనారిటీ ఇన్వెస్టర్స్, పేయింగ్ ట్యాక్సెస్, ట్రేడింగ్ అక్రాస్ బోర్డర్స్. అంటే ఇవన్నీ కూడా ఒక దేశాన్ని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లో భాగంగా తీసుకునే ముందు వీటిని పారామీటర్స్గా తీసుకొని ర్యాంకింగ్ ఇస్తారని అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే ఎందుకు ఈరోజు ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాలూకా విధానంలో వరల్డ్ బ్యాంక్ న్యూస్ ఏమిటి విడుదల చేసిందంటే, అయితే రానున్న కాలంలో ఈ కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన ర్యాంకింగ్ని మేము ఆపబోతున్నాము. దీనికి గల కారణం ఏమిటంటే 2018 నుంచి ఎంతవరకు కూడా కొన్ని డేటా సంబంధించిన అంశాల్లో ఇక్కడ పొరపాట్లు అనేది రావటం జరిగింది. వాటిని నాణ్యతపరమైనటువంటి అలాగే వాటిలో సంబంధించినటువంటి ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంక్వైరీ చేసి దానికి కమిటీ పెట్టి ఎక్కడ తప్పు జరిగింది, వాటి తాలూకా విధానాల్లో పొరపాటు జరిగిందా, విధానంలో జరిగిందా అని ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇక్కడ సెర్చ్ అనేది చేయబోతున్నారు. అయితే దాని దృష్ట్యా ఒక 2 సంవత్సరాల పాటు, ఒక 1 ఇయర్ పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అంశాలని వాయిదా వేస్తున్నట్లుగా వరల్డ్ బ్యాంక్ అనేది ఒక ప్రకటనలో జారీ చేసిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలందరూ కూడా గమనించాలి. దీన్ని ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఆర్టికల్స్ తాలూకా తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సమాచార హక్కు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం. అయితే సమాచార హక్కు తాలూకా అంశాల్లోకి వెళ్ళినట్టుగైతే ఎందుకు ఇది న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది? ఎందుకంటే ఈరోజు సమాచార హక్కు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో CIC అంటామండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటాం. దీనికి సంబంధించినటువంటి పదవిలో ఒక సభ్యుల తాలూకా అంశాలు, అధికారుల తాలూకా విధానాలు, నియామకం అనేది ఎప్పటికి కూడా కొత్తగా నియామకం సంబంధించినటువంటి అంశాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ డిపార్ట్మెంటు, ఈ కమిషన్ తాలూకా అంశం అనేది పని చేయకుండా ఉందంటే ఇంచుమించు ఎంతవరకు పరిపాలన విధానాలు లోటుపాట్లు ఉంటాయి. అయితే సమాచార హక్కు అనేది ఇది ఒక చట్టబద్ధమైనటువంటి అంశం అనేది. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో జరిగే ఏ విధమైనటువంటి సమాచారమైనా ఒక భావి భారత పౌరుడిగా అడిగే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి తగ్గట్టుగా పరిపాలన విధానం ఎంతవరకు జరుగుతుంది, ప్రభుత్వపరమైన అంశాలు ఎంతవరకు ముందంజలో ఉంటుంది అనేది ప్రతి పౌరుడికి తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది. ఇటువంటి బాధ్యతను మనకి భారత ప్రభుత్వం అనేది 2005లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రాథమిక హక్కులో పరమైనటువంటి కాదండి, ఇది ఒక లీగల్ రైట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది లీగల్ రైట్గా మాత్రమే తప్ప ఇది ప్రాథమిక హక్కు అనేది కాదు. అయితే ఈరోజు ఈ CIC యొక్క పదవి తాలూకా అంశాల్లో ఖాళీగా ఉండడంతో ఇంచుమించు 35,000 ఎపిల్స్ అనేవి ఇక్కడ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది ఇక్కడ ఎపిల్స్ అనేది చూడడానికి ఎవరు కూడా ఈ యొక్క హోదాపరమైనటువంటి CIC కమిషన్లో సభ్యులు లేకపోవటం వల్ల ఈరోజు మనకి సమాచారపరమైన అంశాల్లో లోటుపాట్లు ఉందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే దీనికి సంబంధించినటువంటి విడుదల అంశాల్లో ఏంటి ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే CIC తాలూకా కమిషన్లో సభ్యుల తాలూకా అంశాలు, పదవి తాలూకా విధానం అనేది ఇంతవరకు ఖాళీగా ఉండడం జరిగింది. ఇంకా కూడా ఖాళీగా ఉన్నట్లుగైతే సమాచార సంబంధించిన అంశాలకి భద్రత, సమాచార సంబంధించిన విధానాలకి పరిపాలన విధానం అనేది లోతట్లో ఉండటం, ఈరోజు 35,000 ఎపిల్స్ అనేది ఇక్కడ పూర్తిగా ఖాళీగా ఉండటం, దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుకు వెళ్ళటం లేదు. దీనికి సంబంధించిన ఏదైతే నియామకం ఉందో వాటిని ముందస్తు చేయడానికి విధంగా చేయాలని న్యూస్ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఎలా ఇవ్వాలి? CIC అనేది ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటాం, సమాచార హక్కు అంటాం. దీన్ని 2005లో చట్టంగా తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన అంశాల్లో రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పునిచ్చింది. ఏమిటంటే దీనికి సంబంధించిన అంశాలు ఏమిటంటే సమాచార హక్కు అంటే మీనింగ్ ఏంటంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో జరిగే ప్రతి ఒక్క సమాచారాన్ని అడిగే హక్కు, ఇవ్వవలసిన బాధ్యత అక్కడ తీసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్, ఆ యొక్క డిపార్ట్మెంట్కి కూడా ఉంటుంది. ఇది అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ సమాచార హక్కు పరిధిలోకి
న్యాయమూర్తుల తాలూకు అంశము, ప్రధాన న్యాయమూర్తుల తాలూకు వివరణ కూడా వస్తుంది అని ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పును కూడా ఇవ్వడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించిన అంశాలు. అయితే ఇంకోటి కూడా దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చారండి. ఏమిటంటే ఈరోజు సమాచారపరమైనటువంటి హక్కుకి, సమాచార చట్టం సంబంధించిన అంశాలకి ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళు ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారండి. ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అలవెన్సు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన జీతాలు, ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారాలు ఈక్వల్గా ఉన్నట్లుగా మనకి వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ నూతనమైనటువంటి సవరణ ప్రకారంగా వాటి నుంచి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పరిధి నుంచి వీళ్ళకి ఈక్వల్ని తొలగించడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించిన యాక్ట్లో మనం చెప్పుకునే ఆర్టికల్ అండి. ఇక తర్వాత ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి న్యూస్లోకి మనము వెళ్దాం. ఇక్కడ చైనా చూసారా, చైనా అనేది అమెరికాకి ఒక పరమైనటువంటి వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి చైనా అనేది అమెరికాకు వార్నింగ్ ఏంటి అనేది మనము ఈరోజు చైనా అనేది అమెరికాకి ఇచ్చే వార్నింగ్ వాటి అంశాలంటే చూద్దాం. ఈరోజు సౌత్ చైనా సీ ఉందండి. సౌత్ చైనా సీ, ఇక్కడ సౌత్ చైనా సీ తాలూకా అంశాల్లో సౌత్ చైనా సీ తాలూకా విధానంలో చైనా తాలూకా ఆధిపత్యం అనేది అత్యంత ఎక్కువగా ఉండడం జరిగిందండి. అదే సమయంలో అమెరికా ఏం చేసిందంటే ఆ ప్రదేశంలో కొన్ని రక్షణపరమైనటువంటి మిజైల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం జరిగింది, టెస్ట్ చేయడం జరిగింది. ఏమిటంటే DF-21D అంటాం, DF-26B అంటాం. అయితే ఇదే పరమైనటువంటి మిజైల్ సంబంధించినటువంటి పరీక్షల్లో చైనా ఏం చెప్పిందంటే, మీరు ఎందుకు ఈ యొక్క ప్రాంతం మీద మిజైల్ తాలూకా టెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఈ యొక్క సముద్రపరమైన అంశాల్లో మీరు వచ్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు, ఎందుకు మీరు ఈ విధమైనటువంటి అంశాల్లో రావటం జరుగుతుంది, ఎందుకు వస్తున్నారని చైనా అనేది అమెరికాని అడగగానే అమెరికా చెప్పే సమాధానం ఏంటంటే, ఇది మీ దేశం సొంతగా నిర్మించుకున్నటువంటి సముద్రం కాదు, ఇది సముద్రం తాలూకు విధానంలో అంతర్జాతీయ రవాణా, అంతర్జాతీయపరమైనటువంటి హక్కులు, అన్ని దేశాల తాలూకు రవాణా, అన్ని దేశాల తాలూకు ఉపయోగం కూడా ఈ యొక్క సముద్రంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనేది ఉంది, హక్కు అనేది ఉంది. కనుక సౌత్ చైనా సీ తాలూకు అంశం అనేది నీదే ఈ యొక్క ప్రాబల్యం ఉంటుందని మీరు ఎప్పుడు కూడా ఆ పరమైనటువంటి అంశాల అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాలు ఇప్పటికే మీరు చాలా వరకు దూరం అవుతున్నారు అని అమెరికా అనేది చైనాకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పరమైనటువంటి అంశాల్లో పరంగా చూసుకున్నట్లయితే క్వాడ్ అనే ఒక పరమైనటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీనివల్ల భారత్కు కూడా అత్యంత ప్రతిష్టాత్మక ఈరోజు చైనా ఉందండి. చైనా అనేది మనం చూస్తున్నాం జలమార్గపరమైన అంశాల్లో వివాదపరమైనటువంటి విధానంలో ఈరోజు చూసాం. ఈరోజు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటాం, అందులో 10 దేశాలు ఉన్నాయి. వాటి తాలూకా అధికారపరమైన అంశాన్ని చైనా అనేది ఆక్రమించుకోవడానికి రెడీ అవుతుందండి. కానీ అన్ని దేశాలు కూడా వాటిని చైనా యొక్క ఆగడాన్ని తగ్గించాలన్న దృఢమైన ఆలోచనతో ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అనేవి అమెరికా మరియు ఇండియా తాలూకా సపోర్ట్ని కోరి చైనా తాలూకా ఆధిపత్య విధానాన్ని తగ్గించే దృష్టిలో ఉన్నాయని అంశాలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా చైనా అనేది సౌత్ చైనా సీ తాలూకా ఆధిపత్యమే కాకుండా పసిఫిక్ ఓషన్ అవనియండి, అలాగే ఇండియన్ ఓషన్ అవనియండి, ఇలా పరమైనటువంటి సముద్రాల్లో కూడా తన యొక్క ఆధిపత్యాన్ని విధానాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అయితే వాటిని కంట్రోల్ చేసే అంశాల్లో ఒక సరికొత్తమైనటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకుందండి ఇండియా అనేది. దాన్ని మనం క్వాడ్ అంటాం. క్వాడ్ అంటే 4 దేశాలు కూడుకున్నటువంటి అగ్రిమెంట్. ఇందులో USA, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 దేశాలతో కూడుకున్నటువంటి ఈ రక్షణపరమైన ఒప్పందాన్ని మనం ఏమంటామంటే అగ్రిమెంట్ని ఏమంటామంటే క్వాడ్ అంటామండి. ఈ 4 దేశాలు కూడా కలిసి చైనాకి అత్యంత ప్రతిష్టాత్మకంగా రానున్న కాలంలో జవాబు చెప్పే స్థాయిలో రాబోతున్నాయని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది సౌత్ చైనా సీలో భాగంగా చైనా అనేది USA యొక్క అంశాల్లో చైనా తాలూకు వార్నింగ్ అనేది ఇవ్వడంలో వచ్చినటువంటి ఆర్టికల్స్గా మనము చెప్పుకుంటాం. ఇప్పుడు మనం నేషనల్ న్యూస్లోకి వచ్చేద్దామండి. నేషనల్ న్యూస్లో మనకు వచ్చే ఇంపార్టెంట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి 2014 ఆగస్టు 28వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవల యొక్క విధానాన్ని అనుసంధానం చేయాలనే దృఢమైన ఆలోచనతో, అదేవిధంగా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా
బ్యాంకుల పట్ల నమ్మకం, బ్యాంకుల పట్ల అవగాహన, బ్యాంకుల పట్ల అవేర్నెస్. సో ప్రతి ఒక్కరు దేశంలో అందరికీ కూడా అకౌంట్ హోల్డర్లు తీసుకురావాలన్న దృఢమైన ఆలోచనతో చేపట్టినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి జన్ధన్ పథకం అంటాం. ఈ ప్రధానమంత్రి జన్ధన్ పథకానికి 2014 ఆగస్టు 28, 2020 ఆగస్టు 28కి ఎగ్జాక్ట్గా 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6 సంవత్సరాలలో ఎంతమంది అకౌంట్ హోల్డర్లుగా అవ్వడం జరిగిందంటే 40,36,00,000 అకౌంట్ హోల్డర్ల దేశంలో ప్రతిష్టాత్మకంగా బ్యాంక్ అకౌంట్ హోల్డర్లుగా నమోదయ్యారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈరోజు ప్రధానమంత్రి జన్ధన్ పథకం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈరోజు మనకి ఎంజీ నరేగా ప్రధానమంత్రి గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీము, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఎటువంటి రుణాలైనా ప్రభుత్వపరమైనటువంటి రుణాలు ఏవైతే రైతులకు అందించే సంక్షేమ పథకాల తరపున వచ్చినటువంటి రుణాలు ఉంటాయో సబ్సిడీ ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ కింద వాళ్ళ యొక్క అకౌంట్ని ప్రభుత్వం అనేది యాడ్ చేసుకొని తద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనము ఇవన్నీ కూడా వాళ్ళకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ అనేది ఈ యొక్క పథకం ద్వారా, ఈ యొక్క విధానం ద్వారా, ఈ యొక్క బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వెల్లడించడం జరుగుతుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఈ ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ తాలూకా ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకుంటామండి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ వల్లేనండి ఈరోజు మనకి COVID-19 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం అనేది గత 3 నెలల క్రితం చూసుకున్నట్లయితే మహిళల యొక్క ఖాతాలోకి ప్రతి నెల 500 చొప్పున 3 నెలలకు పంపించడం జరిగింది. అది ఈ ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్లో భాగంగా వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్గా మనము చెప్పుకుంటామండి. ఇవండి ఈరోజు ముఖ్యమైన ఆర్టికల్స్ సంబంధించిన ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐఎన్ఎస్ విరాట్ అంటామండి. ఐఎన్ఎస్ విరాట్ అనేది ఎందుకు న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగిందంటే ఐఎన్ఎస్ విరాట్ని పూర్తి స్థాయిలో దాని యొక్క సేవల తాలూకా విధానాలు 30 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీలో సేవలు అందించడం జరిగిందండి. ఏదైతే జలంతర్గామి ఐఎన్ఎస్ విరాట్ సబ్మెరీన్ ఉందో ఈరోజు రిటైర్మెంట్ స్థాయికి పూర్తి స్థాయిలో దీని తాలూకా సేవలను అనేది పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క రిటైర్మెంట్ దీన్ని మనం డిస్మాంటిల్ అంటామండి. డిస్మాంటిల్ అంటే మీనింగ్ ఏంటంటే అది సర్వీస్ ఉన్నంత వరకు బాగా చేసి తన యొక్క సేవల తాలూకా సర్వీస్ తాలూకా పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ స్థాయికి వస్తే వాటిని మనం ఏమంటామంటే డిస్మాంటిల్ అంటామండి. డిస్మాంటిల్లోకి వచ్చినటువంటి ఇండియన్ సబ్మెరీన్ అంటే ఐఎన్ఎస్ విరాట్ అంటామండి. అలాగే 2014లో రెస్ట్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఇంకొక జలంతర్గామి ఏదంటే ఐఎన్ఎస్ విక్రాంత్గా మనం అందరూ కూడా గమనించాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈరోజు భారత నావికా దళంలో కీలక పాత్ర వహించే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే సబ్మెరీన్స్ అంటామండి. ఇందులో భారతదేశం మొట్టమొదటి జలంతర్గామి ఫస్ట్ ఇండియన్ సబ్మెరీన్ అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అంటామండి. అలాగే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే సబ్మెరీన్ ఏదంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ కూడా ఆస్పిరెంట్స్ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇంతకీ మనకి సివిల్ సర్వీస్లో అవనివ్వండి, అలాగే గ్రూప్స్ ప్రిలిమినరీలో అవనివ్వండి, ఇంటర్వ్యూలో కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారండి. ఏమిటంటే ఈరోజు మనకి ఐఎన్ఎస్ విరాట్ అంటున్నాం, ఐఎన్ఎస్ విక్రాంత్ అంటున్నాం, అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటున్నాం. అయితే ఈ పేర్లు ఎలా పెడతారో వాళ్ళ తాలూకు విధానాలు ఏంటో అనేది మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అనేది మీకు ప్రతి ఒక్కరి ఆస్పిరెంట్స్ నేర్చుకోవాలండి. ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ సబ్మెరీన్ సంబంధించిన వాటికి పేరు పెట్టే విధానం ఎలా ఉంటుందంటే వీటి పేర్లు ఎలా ఉంటాయంటే కొండల పేర్లు అవనివ్వండి, అలాగే మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల పేర్లు అవనివ్వండి, వీరి పేర్లతో ఈ యొక్క పేర్లను పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పేర్లు పెట్టడానికి ఒక కమిటీ కూడా వేస్తారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. చూసారు ఇక్కడ విరాట్ అని, విక్రాంత్ అని, విక్రమాదిత్య అని, ఇందులో మనకి కొన్ని కొండల పేర్లు అవనివ్వండి, అలాగే కొన్ని భూభాగాల పేర్లు అవనివ్వండి, అలాగే కొన్ని చక్రవర్తుల పేర్లు అవనండి ఇమిడింపు అవి ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ముఖ్యమైనటువంటి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన న్యూస్ ఆర్టికల్స్ అండి. రేపటి క్లాస్లో మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ తాలూకా అనాలిసిస్తో కలుద్దామండి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను
మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో చక్కనటువంటి అంశాల్లో మీరు వెల్లడించినట్లయితే దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువగా మోతాదులో మేము ఆన్సరింగ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.